వీరిద్దరూ అడవిలో వెళ్తుంటారు. ఇంతలో ఈ వ్యక్తి కొండ అంచు నుండి జారి కిందకు దొర్లిపోతూ ఉంటాడు. ఇతడు దొర్లుకుంటూ వచ్చి కింద ఉన్న ఒక చెట్టు కొమ్మకు తగిలి ఆగుతాడు. అయితే ఇతడు పడింది నేలపైన కాదు, ఒక పెద్ద గోతి మీద. దీంతో ఇతడు మళ్లీ ఆ గోతిలో పడిపోతాడు. అయితే ఇతడి వెంటనే ఆ పెద్ద చెట్టు కొమ్మ కూడా పడిపోతూ ఉంటుంది. ఇతడు ఆ గోతిలో పడిన తరువాత వెంటనే ఇతని మీద ఆ పెద్దని చెట్టు కొమ్మ కూడా పడిపోతుంది. వెంటనే ఇతన్ని వెతుక్కుంటూ తన స్నేహితుడు ఆ గోతిలోకి దిగుతాడు. నీకేమీ పర్లేదు, నేను నిన్ను కాపాడుతాను అని చెప్తాడు. కానీ ఇతడు ఎంత ప్రయత్నించినా సరే ఆ చెట్టు కొమ్మను కొంచెం కూడా కదపలేకపోతాడు. అప్పుడు ఈ వ్యక్తి, ఈ చెట్టు కొమ్మను కదపడం నీ వల్ల కాదు, నేను ఇక్కడే చనిపోతాను అని అంటాడు. అయితే ఈ కుర్రాడికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే గోతిలో నుండి పైకి ఎక్కి తన గొడ్డలిని తీసుకుని మళ్లీ గోతిలోపలికి వస్తాడు. అయితే ఆ గోతిలోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇతడు ఆ నీళ్లు తాగి చూసి ఇవి సముద్రపు నీరు అని గుర్తిస్తాడు. అయితే ఈ గొయ్యి పక్కన సముద్రం ఉంటుంది, ఆ నీరు ఇందులోకి వస్తుందని ఇతడు గుర్తిస్తాడు. వెంటనే తాను తెచ్చిన గొడ్డలితో ఈ చెట్టు కొమ్మను నరకడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా సరే ఈ చెట్టు కొమ్మ కొంచెం కూడా కదలదు. అయితే ఈ లోపు ఆ గోతులోకి నీళ్లు వచ్చి ఈ వ్యక్తి మునిగిపోతూ ఉంటాడు. ఇంతలో ఈ కుర్రాడు పక్కనే ఉన్న చెట్టు ఓడను చూసేసరికి ఒక ఆలోచన వస్తుంది. ఇతడు ఈ చెట్టు కొమ్మకు ఊడను కట్టి ఈ ఊడను పైకి లాక్కెళ్లి మరో పెద్ద చెట్టు కొమ్మకు ఈ ఊడను కట్టి ఆ చెట్టు కొమ్మను పెద్ద కొండ మీద నుంచి కిందకు తోసేస్తాడు. దీంతో లోపల ఉన్న ఈ చెట్టు కొమ్మ పైకి లేస్తుంది. వెంటనే నీళ్లలో మునిగిన ఈ వ్యక్తి పైకి లేస్తాడు. ఆ తరువాత వీరిద్దరూ వెంటనే అక్కడ నుండి బయటపడతారు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి.